నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి ఆ తర్వాత వస్తున్న నిరసనలు, మరోవైపు అక్కడ పూర్తిగా పరిస్థితి దిగజారిపోయే సిచ్యువేషన్స్ నేపథ్యంలో టీఎంసీ లీడర్లు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఒకవైపు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఒత్తిడి కనబడడం, మరోవైపు ఇటు డాక్టర్ల నుంచి పూర్తిగా నిరసన వ్యక్తపరచడం, దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్న వేళ అటు మమతా బెనర్జీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా మమతా బెనర్జీ ప్రభుత్వం కార్నర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏ క్షణంలో ప్రెసిడెంట్ రూల్ వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా అయితే అక్కడ టీఎంసీ లీడర్స్ ఇప్పుడు రంగంలోకి దిగారు. ఒక ఫ్యాబ్రికేటెడ్గా, అంటే వాళ్ళు ముందే దీన్ని ఏదో రకంగా ఎదురుదాడి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడి డాక్టర్స్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో లవ్లీ మొయిత్రా అనే ఒక టీఎంసీ ఎమ్మెల్యే ఆవిడేమంటుందంటే డాక్టర్స్ ఆర్ బుచ్చర్స్ అని చెప్పి అంటుంది. అంటే బుచ్చర్స్ అంటే అసలు ఆ బుచ్చర్స్కి డాక్టర్స్కి ఏమిటి సంబంధం అనేది ఇక్కడ ఒకటి ఆలోచించాలి. రెండోది, కంచన్ మల్లిక్ టీఎంసీ లీడర్, తర్వాత ఒక కమెడియన్, వీళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు, బోనస్లు తీసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు అంటూ వ్యాఖ్య చేయడం. మరోవైపు ఉదయన్ గుహ, ఆయన కూడా టీఎంసీ లీడర్, ఆయనేమంటున్నారంటే మమతా బెనర్జీ వైపు వేలు చూపెడితే ఆ వేళ్ళు విరగొట్టేస్తామంటున్నారు. మరోవైపు ఆరూప్ చక్రవర్తి, ఆయనేమంటాడంటే ఈ డాక్టర్లు అమ్మాయిలు ఇక్కడ నిరసన తెలుపుతూ మరోవైపు సైడ్ నుంచి బాయ్ ఫ్రెండ్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు అనే పద్ధతిలో మాట్లాడడం. ఇక అలప్పన్ బందోపాధ్యాయ్, వాళ్ళకు నైట్ డ్యూటీలు ఏం లేవు ఉమెన్స్కి, వాళ్ళకు కూడా వేయాలి సంథింగ్ ఏదో ఇట్లాంటి మాటలు. కునాల్ ఘోష్ ఆయనేమంటాడు, ఇవన్నీ కూడా డ్రామా పాలిటిక్స్, అంతకంటే ఏం లేవు అని చెప్పి మాట్లాడతారు. మరోవైపు అక్కడ పోలీసులు కూడా కొంత భయానక వాతావరణాన్ని తగ్గించడం మానేసి ఇంకా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కోల్కతా పోలీస్ అనేది కూడా వినబడుతోంది. సో ఓవరాల్గా డాక్టర్స్ని, అంటే నిరసన తెలుపుతున్న డాక్టర్స్ న్యాయం కావాలి. ఒక ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగింది, ఇందులో పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, కానీ మనకు కనీసం న్యాయం జరగాలి, చట్ట ప్రకారం అక్కడ ప్రొసీడింగ్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నిరసన తెలుపుతూ ఉంటే ఈ టీఎంసీ లీడర్స్ దీని చుట్టూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో వారు ఇంకా వివరణ ఇస్తారు దీనికి సంబంధించి, ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్స్ని, టీఎంసీ లీడర్స్ ఎందుకు ఇట్లా ఫ్యాబ్రికేటెడ్గా ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరగబోతోంది, మమతా బెనర్జీ భవితవ్యం ఏమిటి, అక్కడ ప్రభుత్వ భవితవ్యం ఏమిటి, ఇవన్నీ మాట్లాడదాం. పల్నాటి వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో చాలా టీఎంసీ లీడర్స్ చాలామంది కూడా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అక్కడ ఎంక్వైరీలు, విచారణలు, మొత్తానికి ఈ లీగల్ ప్రాసెస్ ఏ రకంగా జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ ఒకవైపు అయితే, ఈ టీఎంసీ లీడర్స్ కౌంటర్ అటాక్ చేసే పనిలో పడ్డారు. అది కూడా డాక్టర్స్ని, కనీసం పొలిటికల్గా మాట్లాడినా అది వేరే తీరు. డాక్టర్స్ అక్కడ నిరసన తెలుపుతుంటే వాళ్ళను ఇట్లా అది చేయడం ఎంతవరకు సమంజసం, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ముందుగా మీకు అలాగే NHTV ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 9th రోజు ఏదైతే ఘటన జరిగిందో ఆర్జికర్ హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్ని మరి రేపు మర్డర్ చేశారో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దగ్గర 1 month కావాల్సి వస్తుంది. 1 month నుండి ఎక్కడ కూడా ఏ ప్రోగ్రెస్ కూడా కనపడలేదు. సో అక్కడ ముందుగానే ఏదైతే జరిగిన ఘటన జరిగిన రోజు దగ్గర ఆ నైట్ మొత్తం కూడా టోటల్ గా దాన్ని క్లీనప్ చేసేసి ఏ ఎవిడెన్స్ దొరకకుండా ఏదైతే మమతా బెనర్జీ గవర్నమెంట్ ప్రయత్నించిందో అదంతా కూడా ఇప్పటికీ ఎవిడెన్స్ సరిగా దొరక్క చాలా కష్టమవుతా ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఘటన వాంటెడ్ గా డెలిబరేట్ గా చేసినట్టు కనపడతా ఉంది, డెలిబరేట్ గా చేపించినట్టు కనపడతా ఉంది. అక్కడ డెలిబరేట్ గా వీళ్ళంతా కుమ్మక్కాయి, ఎందుకంటే అక్కడ రకరకాల రీజన్స్ కనపడతా ఉన్నాయి. డ్రగ్స్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, తర్వాత మిగతా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, హాస్పిటల్లో జరుగుతా ఉన్నాయని చెప్పేసి, మరి దాన్ని దాన్ని దాటివేయడానికి, దాన్ని అధిగమించడానికి ఇలాంటి చేసిండ్రని చెప్పేసి వస్తా ఉన్నాయి. కానీ పక్కా ఎవిడెన్స్ లేకుండా ఏమీ జరగనట్టుగా మమతా బెనర్జీ గవర్నమెంట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కానీ, ఈవెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు ఈ యొక్క ప్రాసెస్. సో అట్లాంటిది మరి ఇప్పటికి దగ్గర 1 month కావస్తా ఉంది. ఈవెన్ సిబిఐ ఎంట్రీ అయినా కూడా ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా చేశారు కాబట్టి సో స్టిల్ ఆ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో ఏదైతే జరిగిందో, డాక్టర్ రేప్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో జస్టిస్ కావాలి, న్యాయం చేయాలని చెప్పి తల్లిదండ్రులతో పాటుగా అక్కడ జూనియర్ డాక్టర్లు అందరూ వెస్ట్ బెంగాల్లోనే కాదు మొత్తం భారతదేశం అంతా కూడా
జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పక్కదారి పట్టించాలి, డైవర్ట్ చేయాలని చెప్పి ఇంకొక యాంగిల్ తోటి మమతా బెనర్జీ గవర్నమెంట్ ప్రయత్నిస్తా ఉంది. ఎందుకు అంటే ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లో కాకుండా ఈవెన్ భారతదేశం మొత్తంలో కూడా ఒక ఎగనెస్ట్ గా అంటే ఆమెకి ఒక నెగటివిటీ ఏదైతే క్రియేట్ అయిందో ఇప్పటికీ ఎవరు నమ్మేటట్లేరు. ఇప్పటికంటే ఇప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం మమతా బెనర్జీని చిత్తుగా ఓడించేది మరి వెస్ట్ బెంగాల్ ప్రజలే. డెఫినెట్ గా వస్తా ఉంది. ఎందుకంటే ఎవరు ఊరుకోరండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ఈ విధంగా చేసి మరి ఏదైతే చిత్రహింసలు పెట్టారో ఎట్టి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులు ఊరుకోరు, ఏ బిడ్డ ఊరుకోరు, ఏ ఫ్రెండ్స్ కూడా ఊరుకోరు. సో అలాంటి ఘటన ఇప్పటికి కూడా న్యాయం జరగట్లేదంటే దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే మరి ఉన్న ఎమ్మెల్యేలు కూడా టిఎంసి ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే డెఫినెట్ గా మమతా బెనర్జీ గవర్నమెంట్ ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. ముందు నుంచి జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అంత ముందు భయానికి టిఎంసీ ఎమ్మెల్యేలు రాలేదు బయటికి, కానీ ఇప్పుడు టిఎంసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి మమతా బెనర్జీ గవర్నమెంట్ ని డిఫెండ్ చేసుకుంటూ డాక్టర్స్ తిడుతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిడుతా ఉన్నారు. కొందరు అంటారు కంచన్ మాలిక్ అంటది ఎంత కూడా జిమ్మిక్స్ అని చెప్తుంది. జిమ్మిక్స్ ఎవరు కావాలని నాకు అర్థం కాదు. అక్కడ హాస్పిటల్లో హత్య జరిగితే దానికి న్యాయం జరగకపోగా మీరు జిమ్మిక్స్ అని మాట్లాడతారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వాళ్ళే కదా మీ తల్లిదండ్రుల్ని, మీ తాతల్ని, మీ ముత్తాతల్ని, మీ కొడుకులు బిడ్డల్ని కూడా మరి ట్రీట్ చేసేది. మరి నీకు అవన్నీ కనపడలేదా? అప్పుడు జిమ్మిక్స్ కనపడలేదా? ఎక్కడ పోయింది ఆ జిమ్మిక్స్ అంతా? తర్వాత లవ్లీ మోహిత్ర మాట్లాడుతుంది, బుచ్చర్స్ అంటది. ఏమనుకుంటుందా ఆమె? అసలు ఆమెకు తలకాయ కనపడుతుందా? ఉందా తలకాయ అసలు? ఎందుకంటే బుచ్చర్స్ అంటే ఎవరు అసలు? వాళ్ళు ఏ పీపుల్? వాళ్ళు ఏదో బట్టలు అవి కొట్టుకుంటోళ్ళు. అట్లాంటివి డాక్టర్స్ ని అలా కంపేర్ చేస్తారా? డాక్టర్స్ దగ్గర 5.5 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చేసి, తర్వాత 3 సంవత్సరాలు పీజీ చేసి, తర్వాత ఇంకొక 2-3 సంవత్సరాలు డిఎం చేసి చదువుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా హాస్పిటల్ పనిచేసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు నేను బుచ్చని ఎట్లా అంటావు? రకరకంగా నీకు ఎమ్మెల్యే ఉండే అర్హత ఉందా నీకు? ఫస్ట్ అది సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ రిజైన్ ఫ్రమ్ ది ఎమ్మెల్యే పోస్ట్. I don't know who's electing these kind of people actually. These are the actually butcher చెప్పాలంటే. ఎవరు అంటారో వాళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ప్రజల్లో ఉండుకుంటూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే, రాజ్యాంగ ప్రకారం ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు డాక్టర్స్ ని బుచ్చర్ అంటారా? అదే విధంగా వాళ్ళే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ చక్రవర్తి ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి చెప్తా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఎట్లా అవుతాయని నాకు అర్థం కాదు. ఈవెన్ సుప్రీం కోర్టు తీసుకుంది కదా, సుప్రీం కోర్టు కూడా పిటిషన్ మీద దర్యాప్తు చేస్తా ఉంది. ఈ రోజు కూడా జరిగింది. సో అట్లాంటిది ఫ్యాబ్రికేటెడ్ ఎట్లయితది? వీళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా బందోపాధ్యాయ ఇదంతా కూడా వీళ్ళందరినీ కూడా నైట్ డ్యూటీ, డాక్టర్స్ కి నైట్ డ్యూటీస్ వేయాలి. ఇప్పుడు అమ్మాయిని నైట్ డ్యూటీ 3 రోజుల నుంచి నైట్ డ్యూటీ వేసే చిత్రహింసలు పెట్టి చంపేశారు. మరి అది అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. 3 రోజుల నుంచి పాపం హెల్త్ బాగాలేకున్నా కూడా వేసేసి 3 days వేసి కంటిన్యూస్ గా డ్యూటీ చేసి మరి ఆ చివరి రోజు చంపేశారంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ నడుస్తా ఉందో, ఏ విధంగా మరి మనందరికి తెలుసు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏ విధంగా గెలుస్తా ఉందో, ఎవరిని అడ్డు పెట్టుకొని గెలుస్తా ఉందో. అక్కడ రోహింగాలు కానీ, బంగ్లాదేశ్ కానీ, ముస్లిం మైనారిటీలను వెనక పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. తర్వాత సెకండ్ డే ఏం చేసారు వాళ్ళంతా కూడా ఒక దగ్గర 1000-1500 మంది పైన అనుకుంటారు. సో వాళ్ళు వచ్చి మొత్తం కూడా ఎవిడెన్స్ మొత్తం కూడా స్పాయిల్ చేయడానికి, డిస్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేసారు. అప్పటికీ అదంతా జరిగిపోయింది. సో అలాంటిది ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు బందోపాధ్యాయులు కానీ, కునాల్ ఘోష్ ఏమంటారు? ఈ డ్రామా పాలిటిక్స్ ఏ విధంగా అంటారండి? నాకు అర్థం కాదు. డ్రామా పాలిటిక్స్ ఏ విధంగా అంటారు? మీకు ఏ నోటుకు వస్తే అది మాట్లాడతారా? అంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో ఉన్న నేతలు వీళ్ళంతా టీఎంసీ లీడర్స్ ఎందుకు అంటే వీళ్ళు ఏ టార్గెట్? ఓకే, అంటే వీళ్ళు ఎదురుదాడి చేస్తే కొంత డిఫెన్స్లో పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. బట్ ఏం అచీవ్ చేస్తారు లాస్ట్కి? నిజంగా మీరు అన్నట్టు ప్రజల్లో ఏహ్యభావన కలిగేటట్టే ఉంది కదా సిచ్యువేషన్. డెఫినెట్ గా ఎవరైతే ఏ ఎమ్మెల్యే అయితే సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారో టీఎంసీ కానీ, మమతా బెనర్జీ కానీ,
వీళ్ళందరూ కూడా ఆ గవర్నమెంట్ ను డిపెండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే రెసిస్టెన్స్ ప్రజల నుంచి వస్తా ఉందో, డాక్టర్స్ నుంచి వస్తా ఉందో, మరి స్టూడెంట్స్ నుంచి వస్తా ఉందో, ఇదంతా కూడా తట్టుకోలేక ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున చేయి దాటిపోతుందో ఒక ఆలోచనతోటి రేపొద్దున ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా ఆగే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పెట్టినా కూడా, ఎన్నికలు పెట్టినా కూడా డెఫినెట్ గా మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఒక్కటి కాదు, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తా ఉన్నారు, సిపిఎం ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే రేపు ఈ అమ్మాయి మర్డర్ కేసు కి సపోర్ట్ చేస్తా ఉన్నారో, జస్టిస్ గురించి మాట్లాడుతా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వీళ్ళు టిఎంసీ ఎమ్మెల్యేలు కానీ, టిఎంసీ గవర్నమెంట్ కానీ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రజలు డెఫినెట్ గా వాళ్ళని తిరస్కరిస్తూనే ఉన్నారు. భారతదేశం మొత్తం కూడా ఒక వ్యతిరేకత వచ్చింది కదా. హైదరాబాద్ లో ఏ విధంగా వచ్చిందో, హైదరాబాద్ లో మన దగ్గర ఎప్పుడైతే అది ఆ ఘటన జరిగిందో లాస్ట్ టైం అభయ అనుకుంటారు. సో అది అప్పటి నుంచి ఇట్లాంటివన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి న్యాయం చేయాలని చెప్పి అందరు కోరుకుంటా ఉన్నారు. ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ని డిస్మిస్ చేయాలి, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో అవసరం వస్తే ఇంకొక ఎలక్షన్ కాన్ఫర్ చేయాల్సిందే. ఇది నాకు తెలిసినంత వరకు మమతా బెనర్జీ గవర్నమెంట్ డెఫినెట్ గా డిస్మిస్ చేస్తారు, ప్రెసిడెంట్ పెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే వెంకటరెడ్డి గారు, అటు ప్రాసెస్ లో భాగంగా ఎక్స్ ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకటి, రెండోది ఇప్పుడు అపరాజిత బిల్లుని కూడా ప్రవేశపెట్టడం జరిగింది కదా, ఓకే చేసుకోవడం. సో అంటే వీటి మీద మీరేమంటారు? ఇప్పుడు అపరిచిత బిల్లు అనేది ఏదైతే రేప్ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని డెత్ సెంటెన్స్ ఇవ్వాలని చెప్పేసి అపరిచిత బిల్లు వచ్చింది. సో వచ్చినంత మాత్రం వచ్చినా కూడా మంచిదే, గవర్నమెంట్ తీసుకొచ్చినా మంచిదే. ఈవెన్ మిగతా పక్షాలు కూడా సపోర్ట్ చేసినాయి డెఫినెట్ గా రేపొద్దున. కానీ ఇప్పుడు ఈమెకి ఏం న్యాయం చేయగలుగుతున్నారు? ఈమెకి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? సందీప్ ఘోష్ కానీ, ఏదైతే ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడు ఆయన, తర్వాత ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంది మమతా గవర్నమెంట్. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది బయటపడకుండా, రేపొద్దున ఇది బయటపడితే మమతా మెడకి ఎక్కడ చుట్టుకుంటుందో ఒక భయంతో దాన్ని డిఫెండ్ చేసుకుంటూ వీళ్ళని డాక్టర్స్ ని టార్గెట్ చేస్తా ఉన్నారు, స్ట్రైక్ చేస్తున్న డాక్టర్స్ ని. వీళ్ళెవరని నాకు అర్థం కాదు. వీళ్ళు ఇస్తున్నారు ఏమైనా జీతాలు? ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్స్లతోటి మరి ఈరోజు డాక్టర్స్ కి జీతాలు ఇస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఇస్తుందా, లేకపోతే అక్కడ మమతా బెనర్జీ ఇస్తుందా, ఇంకెవరైనా ఇస్తున్నారా? ఎవరు ఇవ్వట్లేదు. ఇదంతా కూడా ప్రజలకి ఏదైతే అవసరాల కోసం, ప్రజల హెల్త్ కోసం ఏదైతే కష్టపడతా ఉన్నారో డెఫినెట్ గా జీతాలు తీసుకున్న బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. ఇట్లాంటిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఇది కునాల్ ఘోష్ గాని, తర్వాత ఉదయన్ గుహ కానీ ఇష్టం వచ్చినట్టుగా చేతులు ఎరగొట్టాలి, కాళ్ళు ఎరగొట్టాలంటే వాళ్ళ కాళ్ళు ఎరగొట్టారు. చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఊరుకుంటోళ్ళు కాదు. ఇప్పుడు మనకి మమతా ఏదో చేస్తా అని అనుకున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ని దించుతారు. తర్వాత రేపొద్దున ప్రెసిడెంట్ రూల్ డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ స్టడీ చేస్తా ఉన్నారు, రిపోర్ట్స్ పోతా ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ కూడా 100% ఫెయిల్యూర్ కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితులు ముందు పోయే అవకాశం లేవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. అక్కడ వెస్ట్ బెంగాల్లో అత్యాచార ఘటన జరిగిన తర్వాత నిరసనలు ఏ విధంగా చెలరేగాయో మనందరికీ తెలుసు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసు. అయితే న్యాయం కోసం పోరాడుతుంటే ఒకవైపు, మరోవైపు టీఎంసీ లీడర్సు మమతా బెనర్జీని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కౌంటర్ అటాక్ కూడా అదేదో పొలిటికల్గా రెండు పార్టీలు చేసుకున్నాయంటే అది వేరు. కానీ అక్కడ నిరసన, న్యాయం కావాలని చెప్పి నిరసన చేస్తున్న డాక్టర్ల మీద ఇలా మాటల దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో అట్లా దాడి చేయడం వల్ల అనవసరంగా వాళ్లే ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దృష్టిలో వాళ్ళు పూర్తిగా మసకబారే పరిస్థితికి వస్తోంది. చూద్దాం, రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది అనే చర్చ జరుగుతోంది. మరి రియాలిటీకి వస్తే మరి ఏ విధంగా ఉండబోతోంది, ఏం జరగబోతోంది అని. బట్ ఈలోపు టీఎంసీ లీడర్లు మాత్రం వాళ్లకు ఉన్న కాస్త పాపులారిటీ కూడా పోగొట్టుకునే ప్రయత్నంలో ఇటువంటి ఎదురుదాడి చేస్తున్నారు. బట్ ఏదేమైనా ఇటు ఈ హత్యాచార ఘటనలో పోయిన ప్రాణం తిరిగి రాని పరిస్థితి, మరోవైపు న్యాయం కోసం పోరాడే పరిస్థితి, ఇదంతా ముందుకు వెళ్తే ఖచ్చితంగా న్యాయం గెలవాలి. అండ్
ఈ ఘటనకు బాధ్యులైన వారికి శిక్ష పడాలనేది మనం కూడా కోరుకుందాం. మీరు కూడా కింద కామెంట్ చేయండి అండ్ వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.